నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనోడు గోపి. రైట్, మనం చూసుకోవచ్చు జాను లిరి ఈ పేరు నాకు తెలిసి ఈ ఫోక్ సాంగ్స్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఏం బాగా తెలిసి ఉంటుంది, లేకపోతే ఈ ఇటీవల వచ్చే డీ షోలో ఖచ్చితంగా ఏమైనా మీరు చూసే ఉంటారు. సో ఈమె పేరు జాను లిరి. జాను 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 ఇట్లా శేఖర్ మాస్టర్ కూడా ఫ్లయింగ్ కిస్ ఇవ్వటం, హడావుడి చేయటం. అప్పట్లో శేఖర్ మాస్టర్ కి జాను లిరికి మధ్య కొంచెం సంబంధం కూడా ఉందని నానా బీభత్సం సృష్టించారు. సో ఎనీవే ఈ రోజు జాను లిరి ఒక వీడియో బయటకు రిలీజ్ చేసింది. నేను చనిపోబోతున్నా, నాకు మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టమాకండి, చాలా మంది మీ వ్యూస్ కోసం నన్ను ట్రోల్ చేస్తున్నారని ఆమె చాలా మనోవేదనకు గురవుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. నాట్ ఓన్లీ జాను లిరి, ఈ అమ్మాయి లాంటి అమ్మాయిలు చాలా మంది డాన్సర్స్ గా ఇనిషియల్ స్టేజ్ లో స్ట్రగుల్ అవుతూ ఎన్నో కష్టాలు పడుతూ, నిజంగా ఒక ఆడబిడ్డ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ అని, లేదంటే నీకు ఛాన్స్ ఇవ్వాలంటే మాతో ఉండాలని, మాతో గడపాలని, ఎన్నో బ్లాక్ మెయిల్, బెదిరింపులు, లేకపోతే ఇంకదే ఆమె వాళ్ళ వలలో వేసుకుందాక అమ్మాయి వదిలిపెట్టరు. వీళ్ళకి ఏంటంటే అంటే నాట్ ఓన్లీ ఈవిడని కాదు, కొత్తగా డాన్స్ కోసం, డాన్స్ మీద ప్యాషన్ తో ఆడపిల్లలు అయ్యుండి కూడా ఇండస్ట్రీకి రావాలి, ఇండస్ట్రీలో మనదంటూ ఒక మార్క్ వెయ్యాలి అని భావించి ఇక్కడ మనం నిలదొక్కుకోవాలి అని వచ్చే ఆడపిల్లలందరూ ఫేస్ చేసేవి చాలా ఉన్నాయి. మెయిన్ కాస్టింగ్ కౌచ్ మోస్ట్లీ. అయితే ఇక్కడ ఈ అమ్మాయి మంచి టాలెంటెడ్ అమ్మాయి. ఒకటి రాము, ఏమైనా మంచి టాలెంటెడ్. ఇప్పుడు కూడా ఈ ఫోక్ సాంగ్స్ డాన్స్ చేసేటప్పుడు ఏ రోజు కూడా అసభ్యకరమైన డ్రెస్ వేసుకుని డాన్స్ చేసేటప్పుడు లంగావోని మోస్ట్లీ ఎప్పుడు చూసి సరే ఆ శారీ కానీ లేకపోతే లంగావోని కానీ మంచిగా నీట్ గా చాలా పద్ధతిగా చేసేది డాన్స్ కూడా. సో మంగ్లీ తర్వాత ఏమంత బాగా చేస్తాం. అవును. అయితే ఇంకొకటి, ఈ పల్సర్ బైక్ ఝాన్సీ అనే ఆవిడ కూడా ఆల్మోస్ట్ ట్రోల్ గురవ్వాల్సింది అప్పట్లో ఆమె, కానీ ఎక్కడో మిస్ అయిపోయింది. ఆవిడ ఇలాంటి మెన్ జడ్జెస్ ఉన్న షోకి అటెండ్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ కి జాను 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 కాదు, ఆ అమ్మాయి పేరుతో ఇంకా పెద్ద పెద్ద స్లోగన్స్ వచ్చేవి. అవునా, మంచిగా అమ్మాయికి టాలెంట్ ఎలాంటిది, ఎంత బాగా అసలు ఈ అమ్మాయి నన్ను అడిగితే సరిపోదు. అది విషయం. పల్సర్ బైక్ ఝాన్సీ అక్క అంత బాగా డాన్స్ చేస్తుంది, అంత గ్రేస్ తో చేస్తుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు బయట ఫంక్షన్ లో ఈవెంట్ లో చేస్తుంది కాబట్టి అది ఇంకా ఊపు ఎక్కువ అక్కడ. అది ఇంకొకటి, ఆవిడ గనక ఇట్లాంటి షోలో చేస్తుంటే ఆవిడ పేరు కూడా నెగిటివ్ వేలో బయటకు వెళ్ళేది, ఆవిడ కూడా ఇబ్బంది పడేది. ఒక కండక్టర్, అట్ ద సేమ్ టైం ఆవిడ ఒక భర్త ఉన్నారు, అట్ ద సేమ్ టైం పిల్లలు, వీళ్ళందరూ ఉన్నా కూడా ఇంత దూరం వచ్చి డాన్సులు చేస్తూ పేరు సంపాదించుకుంది. అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి అంటారా, ఒక నార్మల్ ఫోక్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్ ద్వారా ఎంటర్ అయ్యి వచ్చి ఈ రోజు డి వరకు వచ్చి డిలో ఒక మంచి పేరు తెచ్చుకొని విన్నర్ కూడా. ఇంత కష్టపడ్డ ఈ అమ్మాయికి ఎలాంటి దుర్భరమైన సిచ్యువేషన్ వచ్చిందో తెలుసా? ఆ అమ్మాయి నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇదే నా మరణ వాంగ్మూలం అన్నంత ఇదిగా అమ్మాయి వీడియో చేసి పెట్టింది. ఒకసారి ఈ వీడియో చూద్దాం. మొత్తం 6 వీడియోలు ఉన్నాయి. ఆ అమ్మాయి చెప్పాలనుకుంది ఏంటి, ఎవరికి ఏం చెప్పాలనుకుంటుంది అనేది క్లుప్తంగా ఈ వీడియోలో తన భావోద్వేగంతో ఈ వీడియో పెట్టడం జరిగింది. మోస్ట్లీ ఇందులో ఏడుస్తూనే ఉంది ఆవిడ. నిజంగా అవి చూస్తే మీకు కూడా కంటతడి కారణం ఖాయం. ఎందుకంటే చాలా మంది మోస్ట్లీ ట్రోలర్స్ ఒకటే, జాను కనపడిందంటే శేఖర్ మాస్టర్ కంటకట్టడం, జాను కనపడిందంటే ఇంకెవడో కొరియోగ్రాఫర్ కంటకట్టడం, జాను కనపడిందంటే వాళ్ళ మాస్టర్ ఎవరైతే డాన్స్ నేర్పిస్తారో వాడికి అతని పేరు, అతనితో అంటగట్టడం, ఇలా రంగు పురాణాలు అంటగట్టి ఆ అమ్మాయి జీవితం ఈ రోజు ఈ విధంగా రావడానికి గల కారణం మోస్ట్లీ ట్రోలర్సే. మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీరు 10 మందికి ఎంటర్టైన్ ఇవ్వడం, వ్యూవర్షిప్ కోసమే మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మీరు అలాంటి వీడియోలు క్రియేట్ చేసి, మీరు పెద్ద క్రియేటివిటీ ఉందని చెప్పి మీరు క్రియేటర్స్ అని మీరు అనుకుని వీడియోలు పెట్టి ఈ రోజు ఈ అమ్మాయి ఈ విధంగా ఏడవడానికి కారణమైంది మీరే. సర్వనాశనం చేశారు. మీతో పాటుగా చాలా మంది ఉన్నారు. అమ్మ వస్తారు అందరూ వస్తారు. చనిపోదాం డిసైడ్ అయిందండి. ఎంత హార్ట్ టచింగ్ చూడండి, ఎంత బాగా బాధపడుతుంది ఆవిడ. బాగానే ఉంటారు, ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు. చాలిరి నవ్వుతే తప్పు, చాలిరి ఏడిస్తే తప్పు, చాలిరి ఒకరితో మాట్లాడితే తప్పు, చాలిరి కూర్చుంటే తప్పు, చాలిరి నిల్చుంటే తప్పు. ఇదంతా మనకి కుళ్ళురా బాబు. అవును, మనకి ఒప్పదు. ఒక ఆడపిల్ల వచ్చి కష్టపడి కృషితో పైకి ఎదుగుతుందంటే
ఎక్కడెక్కడ ఛాన్స్ దొరుకుతుందా, ఎక్కడెక్కడ అమ్మాయిని పుషింగ్ చేద్దామా, అసలు ఏమన్నా అమ్మాయిని నెగిటివ్ ఇట్లా ఇంప్రెస్ ఇప్పుడు అంతెందుకు? అంటే ఒకడు భర్త లేని అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా నీలాంటి మనిషి వెళ్ళి అమ్మాయి ఏదో చేద్దాం, ఏదన్నా అమ్మాయిని కలిద్దాం అనే ఆలోచనలు అందరికి వస్తూ ఉంటాయి యాక్చువల్ బయట. సో అదే ఉద్దేశం ఇప్పుడు చాలా మంది ఇట్లా చేస్తున్నారు. ఏం చేయలేదు కాబట్టి ఈ విధంగా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే గోపి, హ్యూమన్ నేచర్ లో ఎలాంటి సైకోగా తయారైపోయారంటే, ఒక ఆడపిల్ల కష్టపడి పైకి వస్తూ కొంచెం స్టెప్ బై స్టెప్ వేస్తుంటే మనందరికి అక్కసు బయట క్లాప్స్ కొడతాం, చాలా బాగా అసలు జాన్ ఎర్ర కొట్టేసింది, అసలు సాంగ్ భలే చేసింది అనుకుంటాం. లోపల సైకోగాడు ఎలా ఆలోచిస్తాడంటే అసలు ఈ పిల్లకి ఏదో ఉంది, లేకపోతే నువ్వు క్లాప్స్ కొట్టినప్పుడు నువ్వు ఎందుకు క్లాప్స్ కొట్టావో, నువ్వు ఎందుకు బాగా చేస్తుందని చెప్పి ఆవిడకి వ్యూవర్షిప్ ఇచ్చావో, నిన్ను ఎవరు చూడమన్నాడు వీడియోలు, కోట్ల మంది వీడియోలు చూస్తే అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే అమ్మాయి ఆడదాకా వచ్చి పోటీ తత్వంతో మగవాళ్ళు సైతం డేర్ చేసి, అంటే ఒక లేడీ డాన్సర్ గా వచ్చి వాళ్ళు సైతం మేల్ డాన్సర్లు కూడా డామినేట్ చేసే విధంగా డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఎవరు క్లాస్ కొట్టమన్నాడు? నువ్వు క్లాప్స్ ఏమో కొట్టి శేఖర్ మాస్టర్ క్లాప్స్ కొడితేమో ఏదో ఉన్నట్టు, నువ్వు క్లాప్స్ కొడితేమో నీకేం లేనట్టు. జాలరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోను. ఓకే నచ్చిన పద్ధతిగా చీర కట్టుకోను ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. వాస్తవం అది. అవును, హాఫ్ కెమెరా ఒకలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరు ఎందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా? రైట్ బాబు, నిన్నటిదాకా అగోరి, మొన్న అలాగే పిక్స్, ఈ రోజు జాను రాస్తారు ఏ వ్యూవర్షిప్ కోసం ఇదంతా రచ్చ, అడ్డమైన గడ్డి తెచ్చి అంతే. ఇంకొకటి, జనాలు చూస్తుంది కూడా ఈ గడ్డినే, తింటుంది కూడా ఈ గడ్డే. ఎందుకంటున్నానంటే ఒకసారి తినేటప్పుడు కూడా జానులు ఏం చేస్తుంది, జానులు ఎవరికి సంబంధం ఉంది, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అసలు ఇంకొకటి, పక్కింటోడి కాపురంలో తొంగి చూడడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మనకి. అది ఆ చెడ్డ లక్షణం పక్కన పెడితే ఇలాంటివన్నీ పెట్టించుకోండి. మన సంసారం ఎలా ఉంది, మన కుటుంబం ఏంటి, ఈ రోజున పాకిస్తాన్ లాంటి ఒక దుర్మార్గపు కంట్రీ ఈ రోజు ఇండియా మీద పడి ఇంత మరణ హోమాన్ని సృష్టిస్తుంటే దీన్ని వదిలేసి ఇలాంటి మెయిన్ నేషనల్ టాపిక్స్ అన్ని వదిలేసి సిల్లీగా జానులూరి ఏం చేస్తుంది, జానులూరి కొడుకు ఏం చేస్తున్నాడు, అగోరి జైల్లో ఏం చేస్తుంది, మొన్న ఒక మేములు పెట్టారు వాళ్ళు ఎవరో గుంటదో ఎందుకంటే ఇవన్నీ. ఇంకో వీడియో చేద్దాం ఒకసారి. రైట్ ఓపిక నశించింది, నాకు బాధ తట్టుకోలేకపోతే ఇది కూడా చాలా మంది ఇట్లా ఏడుస్తున్నారు అనుకో, యాక్టింగ్ చేస్తున్నారు, ఇది కేవలం సింపతి కోసం గేమ్ ఆడుతున్నారని చాలా మంది అంటున్నారు. ఒక్కసారి ఒక ఆడపిల్ల ఇన్స్టాగ్రామ్ ముందుకు వచ్చి బాధపడుతోంది అని అంటే, పబ్లిక్ డొమైన్లో పెట్టిందని అంటే తన బాధ మీతో పంచుకుంటున్నట్టుగా. ఆ అమ్మాయికి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఆ అమ్మాయిని అభిమానించి ఎవరైతే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకొని ఆవిడ్ని ఫాలో చేసిన ఫాలోవర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఆవిడ బాధను ఆవిడ షేర్ చేస్తుంది. బాధపడితే అవును, ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చే సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్లు కూడా ఉన్నాడు, ఓకే పేరు వాడు మాత్రం ఈడే తురుం వాడే తోంగా అన్నట్టు అంతా సినిమాటిక్ గా ఉంటుంది. కానీ అదొక పనికిరాడు. $11,000 అంటే మనోడికి లెక్కలేదు. అది సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. ఓకే ఒకసారి ఈ వీడియో చూడండి, ఆవిడ బాధ అంతా కూడా. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? కొడుకు మంచి చదువుకోడు, మంచి బయటలని కూడా అనుకున్నది చూడలేదు, అర్థమవుతుంది. పోతా ఇది మాట్లాడితే మీరు అది ఆపేస్తారు, ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి ఒకటి ఇట్లా మాట్లాడితే ఆపేరు, ఇంకా దీన్ని లేపిస్తారు. అమ్మో జానులూరికి ఇది చేస్తుంది, ఎవరితో నిజంగానే ఉంది కాబట్టి ఏడుస్తుంది వీడియో పెట్టిందని ఇంకా మీడియా ఛానల్స్ అందరూ కూడా సాఫ్ట్ కార్నర్ ఉండదబ్బా, వ్యూవర్షిప్ కోసం ఎగబడతారు ముందు. ఇంకొక సామెత ఉంది, ఏడ్చి ఆడదాన్ని నమ్మకూడదు అంటారు. ఎందుకే నమ్మకూడదు? ఏం పాపం చేసింది, ఏడిస్తే ఏంటి బాధ రాకూడదా బయటికి? అంతే కదా. ఊరికే ఏడ్చి ఆడదాన్ని నమ్మకూడదు, ఏడ్చి ఆడదాన్ని నమ్మకూడదు అంటే ఏడుస్తారా? ఏడిస్తేనే బాధలు పోతాయి. ఎన్ని బాధలు ఉంటే ఆమె ఏడుస్తుంది. ఎవరితో చెప్పుకుంటుంది? మీతోనే కదా, మనతోనే కదా షేర్ చేసుకొని బాధపడుతుంది అంటే ఏడకూడదా? ఏడ్చే ఇది కూడా లేదా, స్వేచ్ఛ కూడా లేదా? ఎక్కడో కారులో కూర్చొని పెడుతుంది అమ్మాయి వీడియో అంటే అర్థం చేసుకోండి.
పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నప్పటికీ ఆవిడ ఎంత కుమిలిపోతుంది. టెంపుల్ కి వెళ్తా వస్తున్నట్టుంది తెలిసి. ఆవిడ రెండో పెళ్లి చేసుకుంటే మీకెందుకు, మూడో పెళ్లి చేసుకుంటే నీకెందుకు? అసలు ఈ పెళ్లిలు గోలేందా? మనం చేస్తున్నటువంటి చీకటి కోణాలు ఒకసారి బయటికి తీసుకుందామా? ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఈ ట్రోల్ వీడియోని ఎంటర్టైన్ చేస్తూ కింద లైకులు కొడుతూ కామెంట్లు పెడుతూ నవ్వుకుంటూ ఉన్నారో వీళ్ళందరూ మీరు ఒకసారి మీ పర్సనల్ లైఫ్ అజంప్షన్ చేసుకొని చూడండి. ఎవడ పర్సనల్ లైఫ్ వరకు ఉండదు, దాంట్లో ఏలు పెట్టరు, మళ్ళీ ఏలు పెడతారు. ఒక్కసారి ఇట్టనే ముందు ఈ 3 ఏళ్ళు చూసుకో, 3 ఏళ్ళు నీ వైపు ఉంటాయి, చూసుకుంటే తెలుస్తుంది మనకు గురికించ కింద ఏంటి సిచ్యువేషన్ అని. రైట్, ఒక అన్నని మాట్లాడితే తప్పు, ఒక తమ్ముడిని మాట్లాడితే తప్పు, ఎవరితో పడితే వాడితో నాతో లింకులు ఏర్పడుతున్నారు, సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ అంటాడు, నువ్వు చెప్పేట అవి ఎవరు అంటాడు కదా, ఎవడు పడితే వాడు లింకులు ఏర్పాటు చేస్తాడు. నిన్న ఎవడు సంథింగ్ ధనంజయ సంథింగ్ ఎవడు, సో వాడితో లింక్ ఉందన్నట్టుగా అయితే సోషల్ మీడియా మొత్తం విపరీతంగా హైలైట్ చేశారు. రేపు 4-5 రోజులు జానులు ఏరి ఇతను పెళ్లి చేసుకుంటుందని నేను నానా పేపర్ సృష్టించారు. దీంతో ఏమో బయటకు వచ్చి ఈ విధంగా ఏడుస్తూ అంటే కార్డు ఇచ్చిందేమో వాళ్ళకి, ఏమో ఇచ్చింది, కార్డు ఇచ్చిందో లేకపోతే కార్డు ప్రింట్ చేసే మిషన్ మీ దగ్గర ఉందో ఏంటి? మీకు ఎలా తెలుసు ఈ కన్ఫర్మేషన్? ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు మీకు? మీరు ఎలా దీన్ని కన్ఫర్మ్ చేసేసి బయటికి జనాలకు వృద్ధేస్తారు? అట్టా అని యాడ్ చేసి మీ ఒపీనియన్ జనాలకు వృద్ధేసి ఏంటిది? ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ఇదిగా ఏడుస్తుంది, ఈ అమ్మాయికి ఏదైనా జరుగుతుంది, రేపు చచ్చిపోతా అంటున్నారు బాబు, చచ్చిపోతా ఉంటుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ. ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజు ఒకటి భయపడిపోయి ప్రైవేట్ లో కూడా పెట్టాడు వీడియో. అవును, అంత దుర్భరమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఎవరు పెట్టమన్నారు? నేను ప్రైవేట్ లో దమ్ముంటే తీ బయటికి తీయడు కదా, పబ్లిష్ చేయి, తీయడు కదా, పబ్లిష్ చేయడు కదా, మరి ఎందుకు పబ్లిష్ చేయడు? ఒక వీడియో అంటే మామూలుగా కూడా గోపి ఇంకొక విషయం ఏంటంటే, నార్మల్ అమ్మాయిల్ని నార్మల్గానే ఫ్రెండ్స్తో తిరిగితేనే తప్పుగా అర్థం చేసుకున్న లోకంలో బ్రతుకుతున్నాం. అనవసరమైన రంకులు అంట కట్టేస్తారు, అనవసరమైన ఇమాజినేషన్ వాళ్ళకి ఇంటర్వ్యూ సగం వాడే అవును వాడుతుందంట కదా, మొత్తం అజంప్షన్ చేసేసుకుంటారు, కన్ఫర్మేషన్ చేసేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు నీ క్వాలిటీస్ ఏం కావాలి, నీ పెరిగి కావాలి. అవును, పైగా మనకి ఇండస్ట్రీకి ఉన్న ఇంకొక చెడ్డ పేరు ఏంటంటే ఒక ఆడపిల్ల ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎదుగుతుందంటే ఖచ్చితంగా కారణం ఎవడో ఉన్నాడు అనగా, అంతే. శేఖర్ మాస్టర్ లేకపోతే అమ్మాయి ఢీ కొట్టేది కదా, అది మెయిన్. అదే ఒకటే మాట, ఈ అమ్మాయి కష్టం కాదంట, ఈ అమ్మాయి విన్ అయిందంటే దానికి రీజన్ ఏంటంటే ఒకటే, శేఖర్ మాస్టర్ వెనకుండి ఈవిడికి శేఖర్ మాస్టర్కి ఏదో ఉందని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఆ టైటిల్ ఇచ్చారంటే దానికి కారణం శేఖర్ మాస్టర్. అప్పుడు ఆ విధంగా అట్లా సృష్టించారు. ఏం చేస్తారు మరి? ఒక ఫోటో వేయడం, జానకి 2 పెళ్లి, జానకి 2 పెళ్లి. ఆడలు మగలు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? తెలియదు, అసలు తెలియదు. ఆడపిల్ల అసలు తెలుసుకోవాలి నువ్వు. అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జానులేని తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేట్ చేసి చెప్పినట్ట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, వాళ్ళ గురించి అవి మాట్లాడితే ఎంతసేపు? మహా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు. అమ్మో, మంచి మాటలు మాట్లాడితే మళ్ళీ బాగుపడిపోతాం. అది కదా, ఈ రంగు పురాణే కావాల. మనకు సమాజాన్ని ప్రభావితం చేసేవి, సమాజాన్ని మార్చేవి, సమాజం మీద 0.01% కూడా రెస్పాన్సిబిలిటీతో మాట్లాడే గొంతు మంది కాదు. అవును, మన ఎనర్జీ మొత్తం, మన టైం అంతా, మన జీవితం మొత్తం ఇలాంటి రంగు పురాణాలు ఎవరికి ఉన్నాయి? లేకపోతే ఇది దేంతో సంబంధం పెట్టుకుంది, ఇది ఎవరితో ఉన్నాడు, ఏదైనా చేస్తుంది, వాడు ఏలు పెట్టి గెలుకుంటాడు. రంగు పురాణం లేని దాన్ని సృష్టించి ఎలా దాన్ని నిజం చేద్దాం ఎడే గడిచిపోతున్నాం మనం అంతా. ఇంతకు మించి ఏమన్నా ఉందా మన సమాజంలో? మాట్లాడచ్చు కదా, చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచిగా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది, పద్ధతి ఉంటుంది. ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా, మంచిగా చెప్పొచ్చు కదా నా గురించి. అట్లా చెబుతూ నువ్వు ఎదిగిపోతావు కదా, భలేదానివేనే. ఇప్పుడు మాట్లాడుతోంది నిజంగా వాస్తవా కాదా? ఒక ఆడపిల్ల తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేస్తూ స్టెప్ బై స్టెప్ వస్తూ ఒక పెద్ద షోకి విన్ అయ్యి ఆ అమ్మాయి నిలబడి ఇంత స్ట్రాంగ్గా ఉందని ఈ అమ్మాయి గుర్తు చేస్తే తప్ప మనకు గుర్తురాదు. ఇప్పుడు అందరూ ఎవరైతే కింద
లైకులు కొట్టారు ట్రోలింగ్ వీడియోస్, మీరు అందరూ ఇప్పుడు నవ్వుతారు. అంతే కదా, భలే జరిగింది సిగ్గు ఉండాలి కొంచెమైనా. అసలు ఉండదు కదా వాళ్ళకి, ఉండదు ఉండదు కదా. జాహ్నవి మీద ఎందుకంత కోపం, ఎందుకంత కక్ష? ఓకే, మీకు ఆ అమ్మాయి నెగిటివ్గా కనపడింది, ఏదో అమ్మాయిది మీరు నచ్చలేదు, అమ్మాయి బిహేవియర్ చూడకండి. ఆర్జీవీలకు ఒకటే ఆన్సర్, చూడకండి, అట్లా ఉండరు, స్కిప్ చేయండి. అమ్మాయి డాన్స్ కావాలి, అమ్మాయి వేస్తున్న స్టెప్స్ కావాలి, అమ్మాయి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కావాలి. మళ్ళీ హైయెస్ట్ వ్యూవర్స్ చెప్పింది యూట్యూబ్. దానికి శేఖర్ ఏ మాస్టర్ బయట ఫోక్ సాంగ్ ఏ పాట చేసింది సరే అమ్మాయి అవును. హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉంటుంది. అవును, ఎందుకు ఎవరిస్తున్నారు వ్యూస్? ఫేక్ వ్యూసా? కాదు కదా, మీరే కదా చూస్తుంది, మీరు నేను అందరం కదా. దుప్పటేసుకొని వీడియోలు చూడడం కాదు, అర్థమైందా? కొంచెం బయటకు వచ్చి సమాజం పట్ల ఏందో కూడా ఆలోచించుకోండి. సీక్రెట్ గా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే మంచిది. నీదే అవసరం వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నా కొడుకు చూడడా, నువ్వు ఒక అమ్మ కొడుకే కదా, నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకుంది. అది మీరు మా దాకా తెసేటప్పుడు మాకు తెలియదమ్మా, మామూలుగా అది మీరు మా దాకా తేవాలి. మీరు మా అమ్మనంటేనో మా చెల్లినంటేనో అప్పుడు మాకు ఆవేశాలు వస్తాయి, అప్పుడు కోపాలు వస్తాయి. అప్పుడు దాకా ఎదుటి ఆడది మాకు చీపే. ఓన్లీ మా అమ్మ మా చెల్లెలు మా ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు, బయట ఏ ఆడది కాదు. అలా అనుకునే పని అయితే, అంత మెచ్యూరిటీ మేము ఆలోచించే పని అయితే, ఈరోజు ఈ రేపులు కానీ ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, ఒక ఆడపిల్ల బయటికి సేఫ్గా వెళ్ళి తిరిగి వస్తుంది లేదన్న భయం కానీ ఇవన్నీ ఉండేవి కాదు. ఇవన్నీ ఉన్నాయంటే ఏంటి రీజను? జస్ట్ మా ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళు. నాకు అన్నం పెట్టే అమ్మైనా, నాకు రాఖీ కట్టే చెల్లైనా వీళ్ళే. మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదు, వాళ్ళ ఏదో జస్ట్ ఊరికే వాళ్ళందరూ గ్రహాంతర వాసులు. ఒకటి ఇంకోటి, నా కొడుకు చూసి ఎంత బాధపడుతున్నా, అమ్మాయి ఎంత బాధపడుతుంది. ఈ రోజు వదిలే, వాడికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, పిల్లాడు అవ్వచ్చు, ఎంత అప్డేట్ గా మాట్లాడతాడంటే మాట్లాడి రేపు తెలియదా వాడికి, ఇంకో 1-2 years లో తెలియదా వాళ్ళ అమ్మ ఎంత బాధపడిందో? వాళ్ళ అమ్మ టైటిల్కి వచ్చింది, కష్టపడి పైకి వచ్చిందనే దానికన్నా మీ అమ్మ మీ అమ్మకి ఒకరితో రిలేషన్ ఉందంటే ఎంత బాధపడతాడు, ఎంత బాధగా ఉంటుంది. అలా ఉండి సంపాదించింది ఆ టైటిల్ అని వాడు వింటే ఎలా ఉంటుంది వాడికి? వాడు స్కూల్కి వెళ్ళి ఒక దగ్గర వాడు క్లాస్లో కూర్చున్నప్పుడు అందరూ ఇలా వాడిని పోక్ చేస్తూ ఉంటే, గిల్లుతూ ఉంటే, శేఖర్ మాస్టర్ అంట కదా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? స్కూల్లో మొదలై పిల్లలు అసలు వాడు మనసు విరిగిపోదు, పసి హృదయం చచ్చిపోతుంది. ఇలాంటి రాతలు రాసి ఇలాంటి మాటలు మాట్లాడి దేనికి? ఏం చేసుకుందాం? వ్యూవర్షిప్ బలివాడింది. లేకపోతే దీని వల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోడు. ఒకవేళ నిజంగా చచ్చిపోతే కారణం మీరే దొరుకుతారు. చచ్చిపోయి ఏం చేస్తారు? అసలుకి చచ్చిపోయి నిజం చేసింది అవుతావు. చచ్చిపోయి ఒక మేమర్తో కూడా పోట్లాడలేదు, ఏం చేయగలుగుతావు? ఇప్పుడు అన్న నువ్వు బ్రతికి వీడియో పెట్టావు కాబట్టి నీ తరపున మేము నిలబడ్డాం, మా ఛానల్ తరపున. అవును. ఇప్పుడు నువ్వు మరణించిన తర్వాత నువ్వు చనిపోయావు అని చెప్పి ఇదే వీడియోలు రిపీట్ చేసి నీ గురించి కాసేపు బాధపడాల్సిందే తప్ప నీ బాధను ఏమైనా తీర్చగలమా? బ్రతికి ఏదైనా సాధించు, బ్రతికి పోరాడు, బ్రతికి చూపించు, అంతే తప్ప నువ్వు చనిపోవాలని డిసైడ్ అవ్వడాలు, సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతావు ఓకే. కానీ నువ్వు అయితే హార్ట్ఫుల్గా నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే, ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉంటారని వింటుంటాను తప్ప, ఇంతేనా మీ స్ట్రెంత్? ఇంతేనా? ఇంతకు మించి స్ట్రెంత్గా ఉండలేరా మీరు? స్ట్రాంగ్గా నిలబడలేరా మీరు? మరి పోరాడలేరా? మరి ఎలా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం మేము? మస్తు టాపిక్స్ ఉన్నాయి, నా మీద పడేందుకు మీకు ఏమవుతుంది? నేను చచ్చిపోయినప్పుడు నా శివ దగ్గరికి వచ్చి మైకులు పెట్టి ఎంత చచ్చిపోయింది తెలుసా? ఇందుకు చచ్చిపోయింది ముఖ్యంగా వాడు పెడతాడు, వాడు ఆ రోజు ఎలా ఉంటుంది తెలుసా? అతనిది అసలు ఈ ట్రోలింగ్ వాడు చేయనట్లుగా, అసలు సంబంధం లేనట్టుగా ఆ రోజు మాట్లాడతాడా భావోద్వేగంతో, సినిమాటిక్ గా డైలాగులు, ఎక్స్ప్రెషన్ తో. అప్పో జనాలందరూ పడతారు, ఏం మాట్లాడుతున్నారు? అదే ఉంటది, బాగా అగ్రెసివ్ గా మాట్లాడి జానుని ఎలా చేశారు మీరు, అది ఇదేని మాట్లాడు. అంతే కదా.
ఇవన్నీ సినిమాటిక్ గా లేకపోతే హడావుడి చేసి dramatic గా ఏముండదు. ఏదప్ప ఏముండదు. అసలు మీకు ఏం పని ఆ అమ్మాయితో ఇంకొకటి చెప్పనా గోపి, ఇంకొక ఊహ కూడా చెప్పనా. ఇప్పుడు ఎవరైతే కింద లైవ్ మన వీడియోనో చూస్తుంటాడో కింద మన ఇద్దరు గురించి బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి, ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నది. ఖచ్చితంగా. దమ్ము ఉంటే నీ నంబర్ పెట్టరా, అసలు నంబర్ పెట్టి మాట్లాడు. నంబర్ పక్కన పెట్టు, కనీసం వాడు కామెంట్ గా పెట్టడు, తిడతా ఉంటాడు అంతే. ఫేక్ అకౌంట్లు పెట్టి ఎందుకంత ఏమొచ్చింది? ఈరోజు ఒక ఆడపిల్ల వైపు మేము నిలబడ్డామంటే ఇదే సిచ్యువేషన్ నీకు చెల్లికో మీ అక్కకో మీ అమ్మకో వచ్చిన రోజు కూడా ఇలాగే నిలబడతాం, ఇలాగే ఉంటాం. అర్థమైందా? ఆ సిచ్యువేషన్ అక్కడ వరకు రాదని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరి జీవితాలు ఏ టైంకి ఎలా జరుగుతున్నాయి ఎవరికి తెలియట్లేదు. యాక్షన్ ఎలా మారుతుంది. 26, 27 మంది పిక్నిక్ లాగా వెళ్ళారు, మూల 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 నుంచి కలిసి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ చచ్చిపోయారు, అకార మరణం. ఇలాంటి జరుగుతున్న ఇలాంటి విపత్కర సిచ్యువేషన్స్ ఎక్కడ ఎవరికైనా జరగచ్చాయా? కొంచెం గుర్తు పెట్టుకొని మాట్లాడుతుంది అర్థం చేసుకొని సెన్స్గా ఆలోచించి కొంచెం ఒక ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు చాలా మర్యాదగా జాగ్రత్తగా మాట్లాడండి, వినమ్రతతో కూడి మాట్లాడాలి. అట్లీస్ట్ బాధ్యతతో మాట్లాడండి. మాకు బాధ్యతలు లేవు, మేము ఇంతేను, మా బ్రతికి ఇంతేను అనుకుంటారా? మీ కర్మ. చాలా మంది చాలా నేర్చుకుంటాం, చాలా ధైర్యంగా చాలా మంది నన్నుతుంది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకం నిజంగా చాలా మంది సూసైడ్ వేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు, వీళ్ళకి ఏం భయం వచ్చిందని నేను అంటాను. ఆ బాధ ఉన్నోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, అట్లెందుకు బయటకు వస్తుందండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అదే నిజమే కదా, బాధ పట్టోళ్ళకి బాధ తెలుస్తుంది. కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉండోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పైన పెళ్లి చేసేది లేదు, సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతుకొద్దు, చాలా తప్పు. రైట్. ఒకటి మనం మాట్లాడుకుంటే రాము, ఆ అమ్మాయి న్యూస్ ఛానల్స్ అని చెప్తుంది కదా, అవన్నీ పక్కన పెడితే అమ్మాయి ఏమంటుంది అనుకున్నాం. నన్ను చాలా మంది ఎంకరేజ్మెంట్ చేసుకుని జానోకి చాలా ధైర్యంగా ఉంటుంది, జానోకి చాలా ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్తుంది, చాలా ఇంకా ప్రజలతో మంచిగా మమేకం అవుతుందని అమ్మాయిని అప్రిషియేట్గా తీసుకుని చాలా మంది ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ అమ్మాయి ఏడుస్తా ఉంటే ఎంత బాధాకరం చెప్పు. నిజంగా ఇంకొక వీడియో మిస్ అయింది, ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో అనేది వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి, వేశారు కదా బాబా, ఆలోచించరు, ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు. మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటూ వచ్చారు, కానీ ఈ రోజు అర్థమైన వాళ్ళతో నేను మాటలు పడుతున్నాను. ఫేమ్ వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. ఎందుకు చచ్చిపోతారు, ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పినా, కానీ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ బాధల కోసం కాదు, మీరు చేసే రచ్చకి వాళ్ళు చచ్చిపోయారు, తట్టుకోలేక. అంతే, అది ఆగదు, మా సైకోయిజం అంతే. మేమేంటంటే మామూలుగా ఒకరిని టార్గెట్ చేస్తాము, వాడు మాకు నచ్చాడు అనుకో నచ్చినట్లు ఉంటాం, నచ్చలేదంటే వాడు చచ్చేదాకా టార్చర్ చేయడం మా నైజం. అంతే అంతే, మేము మారం. అలేఖ్య చిట్టి పికిల్స్ అట్లే పాపం అంతే కనుమరుగైపోయారు. ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ విషయంలో వాళ్ళు మాట్లాడింది తప్పు కాబట్టి ఇంక్లూడింగ్ నేను డిఫెండ్ చేశాను, అసలు కనుమరుగైపోయారు. నేనేంటి నన్ను నేను సపోర్ట్ చేసుకోను, కానీ వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా తప్పు ఉందని నేను నమ్మాను కాబట్టి వాళ్ళు తప్పు చేశారని నేను భావించాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తప్పే ఏదైతే చూపించాను తప్ప ఆడపిల్లలుగా నేను వాళ్ళ ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళు చేసిన తప్పే అంటే ఖచ్చితంగా నేను చేసింది కరెక్టే, వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు ఖచ్చితంగా నా నుంచి అయితే క్షమాపణలు అనుకుంటాయి. ఇంక్లూడింగ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇప్పుడు అలా ఆగదు. ఈ అమ్మాయిని తెడ్చిందా ఇంకా 2-3 రోజులు ఇది న్యూస్ అంతే, హాట్ టాపిక్ తప్ప వ్యూస్ వ్యూవర్షిప్ బాగా వచ్చినాక ఇది పిండి పిప్పేస్తారు. దయచేసి మనంతా మాట్లాడుకుని చూసినావా, మళ్ళీ వాడికే ఇంటర్వ్యూ ఇచ్చి చూడు, ఇది మాత్రం గ్యారెంటీ. వాడు దాన్ని మంచి బాగా మంచి ప్రోమో కట్ చేసి మంచిగా ఇది చేసి కొంచెం ఇంకా మసాలా. ఈ రోజుల్లో కూడా ఈ సెలబ్రిటీస్ ఎలా ఉన్నారంటే అలాంటి వాడికి ఇస్తున్నారు, వాడికి సపోర్ట్ చేసిన ఎవరికి ఇవ్వట్లా. మంచి సబ్స్క్రైబర్లు ఉంటే చాలు, ఆడి క్యారెక్టర్ పట్టించుకోరు, ఆడి క్వశ్చనింగ్ పట్టించుకోరు, ఇవే పట్టించుకోరు, ఆడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేస్తారు. అది ఎప్పుడు మారుతారు వీళ్ళు. నాకు ఈ రోజు అనిపిస్తుంది చూసి వీడియోలకి
ఎందుకంటే మనం ఇంకా దిగజారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్ని ఎలా చెప్తే అర్థమవుతుందో, ఎవడెలా అర్థం చేసుకుంటాడో అలా అర్థం చేసుకొని ఇంకా మీరు దీన్ని ఇక్కడ ఆపేస్తే బెటర్ అనేది నేను భావిస్తున్నాను. రైట్ గోపి, ఓవరాల్ గా సబ్జెక్ట్ నీదేంటి ఒపీనియన్? ఇప్పుడు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయి డాన్స్ అంటే ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. అమ్మాయి ఫోక్ సాంగ్స్ లోనే అమ్మాయి జీవితం పెరిగింది. ఈ రోజు కూడా అమ్మాయి వల్గర్గా బట్టలు వేసుకొని మిడ్డీలు వేసుకుని ఏ రోజు డాన్స్ చేయలేదు. ఇప్పటికి కూడా శారీ కట్టుకుంటే పద్ధతిగా ఎంతో బాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మాయి మీద ఇండస్ట్రీలో ఎదుగుతున్న క్రమంలో శేఖర్ మాస్టర్కి అక్రమ సంబంధం అంటగట్టాడు, వాళ్ళ కొరియోగ్రాఫర్లకు అక్రమ సంబంధం అంటగడుతున్నారు. ఇప్పుడు బయట మళ్ళీ 3 పెళ్లి జరుగుతుంది, 3 పెళ్లి వాడుతూ ఉంటారు, 4 పెళ్లి ఇడుతూ ఉంటారు. అసలు ఏముండదు అలా, అంత నానా విభాష సృష్టించి అంటే అమ్మాయిని రోడ్లు పాలు చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒకట్లే గోపి, ఇక్కడ మెయిన్ గా రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు, కొంతమంది డీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జీవితాలంతా బయట పెట్టుకోవడం. నైని పావని అమ్మాయి పేరు బిగ్ బాస్ లో చేసింది. సో ఆ అమ్మాయికి వాళ్ళ డాన్సర్ కి, కో డాన్సర్ కి వాళ్ళకి రిలేషన్షిప్ ఉండడం, అమ్మాయి బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడడం, ఆ షోకి సంబంధించి షో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇంకొన్ని మాట్లాడారు. బషీర్ మాస్టర్ ఎస్పెషల్లీ, బషీర్ మాస్టర్ చాలా మాట్లాడాడు ఆయన. అట్ ద సేమ్ టైం రాకేష్ మాస్టర్ దానికి గెస్ట్ గా వెళ్ళిన వ్యక్తి అక్కడికి వెళ్ళి వచ్చి అక్కడ పరిస్థితులన్నీ చూసి వచ్చిన తర్వాత బయట ఆయన ఈ మధ్య కాలంలో చనిపోక ముందు మాట్లాడేటప్పుడు కూడా చాలా విషయాలు ఆయన బయట పెట్టడం జరిగింది. డి షో అంటేనే ఒక అది వేరు, అదొక ఏరియా, సో కాల్డ్ ఏరియా అన్నట్లుగా ఆయన ప్రొనౌన్స్ చేయడం, అలా మాట్లాడడం. ఆ డి షో మీదే కాదు, జబర్దస్త్ మీద, ఇలాంటి వాటి మీద షో, రియాలిటీ షోస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో ఏదో ఒక రకంగా ఏదో ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నంత లెవెల్లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం వల్ల జనాలకి ఏంటంటే ఆ గాసిప్సే కదా కావాలి, వాటిలే కదా నమ్ముతారు. ప్రెసెంట్ గా ఒకటి కళ్ళ ముందు నిజం జరుగుతున్నా సరే నీ పక్కన వచ్చి ఇది కాదు ఇదంటారా అంటే అదే నమ్ముతారు. ఒక సంఘటన కానీ, ఒక విషయం కానీ, ఏదైనా కూడా ప్లెజెంట్ గా జరుగుతుందంటే ఎవరు నమ్మడు. ఏదో ఒక రకంగా గిరిగిరి ఉంది దాంట్లో అంటేనే దాన్ని నమ్ముతాడు, అదే నమ్ముతారు. అది ప్రజల్లో ఉన్నటువంటి మన సైకో తత్వం. అది ఖచ్చితంగా ఈ అమ్మాయి కంటి నీరుకి ఎవరైతే కారణం ఉన్నారో సో మూల్యం చెల్లించడం తప్పదు, అది గ్యారంటీ. ఖచ్చితంగా మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.